హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సనాతన భక్తి ఛానల్. ఈ వీడియోలో అమ్మవారి 9వ అవతారమైన సిద్ధిదాత్రి గురించి వివరించబోతున్నాను. సో పూర్తి వివరాలు తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అనిమ శరీరమును అతి చిన్నగా చేయుట, మహిమ శరీరమును అతి పెద్దగా చేయుట, గరిమ శరీరము బరువుగా విపరీతంగా పెంచుట, లగిమ శరీరమును అతి తేలికగా చేయుట, ప్రాప్తి కావలసిన వస్తువును పొందుట, ప్రాకామ్యం కావలసిన భోగము అనుభవించుట, ఈశత్వం ఎవరినైనా దేనినైనా అధికారము పొందుట, వసిత్వం అన్ని భూతములను లోబర్చుకొనుట అని పిలువబడే అష్టసిద్ధులను అనుగ్రహించే అవతారమే సిద్ధిదాత్రీదేవి. నవదుర్గల్లోని 9వ అవతారం. అతీంద్రియ ధ్యాన శక్తి సిద్ధులను సాఫల్యతను అనుగ్రహించే దేవతగా ఈ అవతారాన్ని ప్రార్థిస్తారు. సిద్ధిదాత్రి అమ్మవారు భక్తుల యొక్క ప్రాపంచక మరియు దైవిక ఆకాంక్షలు నెరవేరుస్తుంది. ఈ అమ్మవారిని ఆరాధించే వారిని బ్రహ్మజ్ఞానం లభిస్తుందని పురాణోక్తి. మానవులే కాక సిద్ధులు, గంధర్వులు, యక్షులు, అసురులు, దేవతలు కూడా సిద్ధిదాత్రి దుర్గాదేవిని పూజిస్తారు. ఒక్కో దేవీ దేవతల ఆరాధన ఒక్కో తిథికి ఉత్కృష్టమైనదిగా చెబుతారు. నవమి తిథి ధైర్యానికి, ధర్మానికి, శత్రు సంహారానికి ప్రతీకగా నిలుస్తుంది. మహర్నవమి రోజున అమ్మవారికి అపరాజిత కంటే ఓటమి తెలియని దేవిగా పూజిస్తారు. అర్ధనారీశ్వర అవతారం సగభాగం శివుని శరీరమైతే మరొక సగభాగం సిద్ధిదాత్రి అమ్మవారు. శివుడు కూడా ఈ దేవతను ఆరాధించడం ద్వారా అన్ని సిద్ధులు పొందడానికి వేదోక్తి. సృష్టి ఆరంభంలో ఆదిపరాశక్తి నుంచి ఉద్భవించిన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు తపస్సు చేసుకుంటూ ఉంటారు. వారి తపస్సుకు మెచ్చిన మహాశక్తి ప్రత్యక్షమై సృష్టి, స్థితి, లయములు అని విధములను త్రిమూర్తులకు అప్పగించింది కూడా సిద్ధిదాత్రి అవతారంలోనే. ఈ రూపంలో అమ్మవారు కమలం, గతాయుధం, శంఖచక్రాలు ధరించిన చతుర్భుజాలతో వికసించిన కమలం మీద లేదా సింహం మీద కూర్చొని మనకు దర్శనమిస్తుంది. ఇది ఈనాటి వీడియో. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మీరు చేయాల్సిందల్లా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకుని పెట్టుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై సనాతన ధర్మం.